తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా ప్రభు సన్నిధిలో మనం ఆరాధించి ఆయన నామాన్ని గొప్ప చేయడానికి మనందరికి ఇచ్చిన ఈ అరుదైన తరుణాన్ని బట్టి కూడా ప్రభుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గత వారం నుండి మనల్ని దేవుడు కాపాడారు. ఈ వారం అంతా ఆయన సన్నిధి మనతో ఉంటుంది. గత జనవరి నుండి కూడా ఇప్పటి వరకు ఆయన మనల్ని కాపాడుతూ వచ్చారు. కాబట్టి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఆయన నామాన్ని మనం మహింపరిచాం, స్తుతించాం, ఆరాధించాం, పాటలు పాడి ప్రభు కనపరిచాం. ఇప్పుడు దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన అంశం మీద ధ్యానిస్తున్నాం. యెహోషాపాతు రాజు చేసే ప్రార్థనను మనం ధ్యానిస్తున్నాం. అందులో కొన్ని వచనాలు 8-9 వచనాలు చదువుకుందాం. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడను కదా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యెహోషాపాతు చేసిన ప్రార్థనను మనం జాగ్రత్తగా గమనిస్తే ఆధ్యాత్మికంగా దైవిక జ్ఞానం అతని లోపల మనకు కనిపిస్తుంది. ప్రార్థనలో ఎత్తి పట్టుకొని చేసే విధానం చూస్తున్నప్పుడు మనమైతే సామాన్యంగా మామూలుగా వచ్చిన సమస్య ప్రభు నాకు రోగం వచ్చింది, నాకు బాధ వచ్చింది అని ఇట్లా ప్రార్థన చేస్తాం. ఇతడు ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఆకర్షణ దేవుడు, అస్యుడు, పరాక్రమం గల దేవుడు, అన్ని రాజ్యాలను నువ్వు వెళ్తావు. నిన్ను ఎదిరించడానికి ఎవరికి శక్తి సరిపోతుంది. నీ స్నేహితుడు అబ్రహాము ఉన్నాడే, అతనికి నువ్వు వాగ్దానం చేశావే. నీ సంతతిని ఐగుప్తు నుంచి విడిపించావే. విడిపించిన తర్వాత వాళ్ళకు స్వాస్థ్యాన్ని ఇచ్చావే, కానాన్ని ఇచ్చావే. ఇచ్చిన తర్వాత సొలొమోను రాజు కాలంలో మందిరాన్ని కట్టించావే. మందిరం కట్టించిన తర్వాత నువ్వేం చేశావు? ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 14 వరకు చదువుకుందాం. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్. హల్లెలూయా. ఈ విషయాన్ని యెహోషాపాతు రాజు ప్రార్థనలో గుర్తు చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అసలు ఎంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది యెహోషాపాతు రాజు. ఏమన్నా కష్టం వస్తే దేవుని వాక్యం ఎప్పుడన్నా గుర్తొస్తుందా మనకు? సేవకులు వచ్చిన మాట గుర్తొస్తా? మనకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఆదివారం మనం దేవుని ఆలోచన పొందుకుంటాం కదా. ఎప్పుడన్నా మీకు యెహోషాపాతు రాజులాగా గుర్తొచ్చాయా? గుర్తొస్తే ధైర్యం వస్తుంది. గుర్తొస్తే యెహోషాపాతు రాజులాగా ప్రార్థన చేస్తాం. అయితే మనం దేవుని ఆలోచనలు ఎంత తొందరగా అంటే అంత తొందరగా మర్చిపోతాం. దేవుని వాగ్దానాలను ఎంత తొందరగా అంటే అంత తొందరగా మర్చిపోతాం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిండు? దేవుని దగ్గర స్టార్ట్ చేసిండు. ఎక్కడికి వెళ్ళిండో? అబ్రహాం దగ్గరికి వెళ్ళిండు. అబ్రహాంతో దేవుడు ఏం వాగ్దానం చేసిండో అది ఎత్తి పట్టుకోడు. ఆ వాగ్దానం ఎట్లా నెరవేర్చబడ్డది? ఆ ప్రజలందరినీ ఎలాగో విడిపించాడు అది గుర్తు చేసుకున్నాడు. విడిపించిన ప్రజలకు కానాను స్వాస్థ్యంగా ఇచ్చాడు అది గుర్తు చేసుకున్నాడు. స్వాస్థ్యాన్ని ఇచ్చిన తర్వాత అధిపతులను, నాయకులను, రాజులను ఏర్పాటు చేశారు.
మందిరం కట్టించుకున్నాడు. మందిరం కట్టించుకున్నప్పుడు నీవు వాగ్దానం చేశావు సోనోనుతో, ఏమని? ఈ మందిరంలో చేయబడే ప్రార్థనలు నేను వింటాను. ఒకవేళ నీకు ఖడ్గం వచ్చినా, కరువు వచ్చినా, శ్రమ వచ్చినా, యుద్ధం వచ్చినా, ఈ స్థలంలోనికి వచ్చి, ఈ మందిరంలోనికి వచ్చి మీరు ప్రార్థన చేస్తే నేను వింటాను. ఎలా ప్రార్థన చేయాలట? నా పేరు పెట్టబడిన నా జనులు మొట్టమొదలు తగ్గించుకోవాలి. అంటే గర్వాన్ని విడిచిపెట్టాలి, అహాన్ని వదిలిపెట్టాలి. ఎక్కడ? మందిరంలో కాదు, ప్రార్థిస్తాం కదా మనం. మందిరంలో ప్రార్థిస్తాము, వ్యక్తిగతంగా ప్రార్థిస్తాం. కానీ నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి వెతికి తమ చెడు మార్గమును విడిచిపెట్టితే ఆకాశం నుండి నేను వింటాను. వినడము కాదు, మీ పాపాలు క్షమిస్తాను. క్షమించడం కాదు, మీ దేశాన్ని బాగు చేస్తాను. అసలు దేవుడి మాటలు ఎంత వండర్ఫుల్ ఉంటాయండి. మనకు అంత కాయలు పెట్టం. ఎందుకంటే బైబుల్ ఫ్రీగా వస్తుంది, 100 రూపాయలకు 200 దొరుకుతుంది. ఇందులో ఉన్న మాటలు లక్షలు కోట్లు పెట్టినా దొరకవు. కానీ మనం ధన్యులం అంటే ముందుగానే ఒక ప్యాటర్న్, ఒక దిక్సూచిలాగా, ఒక మ్యాప్ లాగా, ఒక మాన్యువల్ లాగా ప్రభు మనకు అన్నీ ఇచ్చిన అర్థం చేసుకునే మనసు మనకు ఉండదు. హల్లెలూయా. యెహోషాపాతు రాజు కాలంలో కొందరు మనుషులు సిరియనుల దండు వైపు నుండి 3 రకాల శత్రువులు వాళ్ళు దండు ఎగ్గుతున్న స్థలములో వాళ్ళు దిగి ఉన్నారు. గొప్ప సైన్యం ఒకటి వచ్చేసింది అంటే భయపడ్డాడు. కానీ యెహోషాపాతు మనసు నిలుపుకొని యెహోవా యొద్ద విచారణ చేసి యూదా వారికి ఉపవాసం ఉండాలని ప్రకటన చేయగా యూదా వారందరూ దేవుని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. ఒక పాస్టర్ చెప్పాడు ఈ మాట. రాసు మీలాంటి వ్యక్తి, హల్లెలూయా, ఒక ప్రధాన యాజకుడు చెప్పాడు కాదు. లేదా ఆ రోజులలో ప్రవక్తలు ఉన్నా, యాజకులు ఉన్నా. హల్లెలూయా. ఆయన ఏమంటాడంటే కొత్తశాల ఎదుట మందిరం దగ్గరికి రండి, అక్కడ ప్రార్థన చేద్దాం. ఎందుకు? మన మీదకి విపత్తు వచ్చేసింది, ప్రమాదం పొంచి ఉంది కాబట్టి మనం ప్రార్థన చేయాలి అని ఆ 8వ వచ్చింది. ఇప్పుడు మనకు సరే 8వ వచ్చింది. వారు అందులో నివాసం చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్ములను రక్షిస్తావు. హల్లెలూయా. అసలు ఎంత క్లారిటీ ఉందండి ప్రార్థన. ఎవరైనా ప్రార్థన చేయండి, మనకు తోచింది, మన నోటికి వచ్చింది, మనకు అనిపించింది చేసేస్తాం. అసలు ఏమన్నా రాంగ్ పదం ఉందా ఆయన ప్రార్థనలో? ఎంత క్లారిటీగా ప్రార్థిస్తున్నాడు. ఎందుకు? ఆత్మీయుడు. ఎందుకు? పితరుల జీవితంలో దేవుడు జరిగించిన కార్యాలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకో వాగ్దానాలన్నీ గుర్తున్నాయి, దేవుడు చేసిన కార్యాలు గుర్తున్నాయి. నీతో మాట్లాడిన విషయాలు అప్పుడే మర్చిపోయావా? నిన్ను దర్శించే విషయాలు అప్పుడే మర్చిపోయావా? నీకు ప్రత్యక్షమై దర్శనమించి మాట్లాడిన విషయాలు అప్పుడే మర్చిపోయావా? నిన్ను విడిపించిన విషయాలు అప్పుడే మర్చిపోయావా? మీ తల్లిదండ్రులను విడిపించింది, మీ పితరులను విడిపించింది, మీ బంధువులను విడిపించింది, మీ పిల్లలను, మీ భర్తను, మీ భార్యను, మీ ఫ్యామిలీని విడిపించి, నడిపించి, రక్షించి ఆ గట్టు పరిస్థితిలో, కరువు కాలంలో, ఆ ఇరుకులలో, ఆ ఇబ్బందులలో అసలు చావో రేవో చావు నీవు 2 దగ్గర క్షణాలైతే చనిపోతావు. అలాంటి నెకాప్త మూమెంట్లో ఊపిరి చదువుని పరిస్థితులు నెమ్మది పరిచి నీ ఆయుష్ని పొడిగించి, నీకు ఆరోగ్యం నుంచి, నీకు విడుదల నుంచి, నీకు ఉపశమనం నుంచి, విశ్రాంతి నుంచి, ప్రశాంతత నుంచి, సమాధానం నుంచి నిన్ను కాపాడాడే, నిన్ను విడిపించాడే, నిన్ను ఆదుకున్నాడే. ఎంత అన్నం తిని ఇంత బట్టబట్టు కట్టుకొని ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నావే, అప్పుడే మర్చిపోతావా? పరిస్థితులన్నీ మెరుగైపోతే అవి నీకు గుర్తురావా? రావాలి. హల్లెలూయా. అవన్నీ జ్ఞాపకం చేసుకున్నాడు.
ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. వాగ్దానం అంటే చాలా మంది ఒకటే లైన్ తీసుకుంటారండి. మనం కూడా ఒకటే లైన్ ఇస్తాం వాగ్దానాలు. లేదు, వాగ్దానం ముందు షరతు ఉంటుందండి. షరతు మనం నెరవేర్చకపోతే వాగ్దానం పరిపూర్ణం కాదు. అయితే మనకు తెలిసిందేంటి, ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడని నేను ఇదొకటే పట్టుకున్నాను. దానికి ముందు షరతు ఉంటుంది. హల్లెలూయా. ఇక మీకు అర్థం కావడం కొరకు మీకు తెలిసిన విషయమే నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం చదువుతుంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. నంబర్ 1, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. దేవుని దృష్టికే న్యాయమైనది చేయాలి. 2, ఆయన ఆజ్ఞలకు విధేయుడై. ఆయన ఆజ్ఞలకు లోబడాలి, విధేయత చూపాలి. 3, ఆయన కట్టడలన్నింటిని అనుసరించి. ఆయన నీతి నియమాలను అనుసరించి ఆచరించి నడిస్తే, ఇవి 4 కండిషన్స్ నువ్వు నెరవేరిస్తే ఐగుప్తులకు వచ్చిన ఏ రోగము నీకు రానివ్వను, వచ్చినా నిన్ను స్వస్థపరుస్తాను. కంప్లీట్ చేయి ఆ మాట. చదువుతాడా సహోదరి? ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనను. మనకు ఏ ఒక్క మాట మనకి ఇష్టం ఉంటుంది? నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. అది నమ్ముతాం, అది ఇష్టపడతాం. మరి దేవుని హల్లెలూయా. వాగ్దానం ఎప్పుడు కూడా షరతుతో కూడు. దేవుడు ఎప్పుడైనా స్టార్టింగ్ మీకు వాగ్దానం వస్తే బైబిల్ తెచ్చి ఆ ఒక్కటి మాత్రమే కాదు, దాని ముందు వెనక చదివి, ఓహో ఇవి నేను చేస్తే ఇది నా జీవితంలో నెరవేరుతుందా, ఈ రోజు నుండి అట్లా ఆలోచించండి. ఆ నైట్ ప్రార్థన ఒక్కరోజు నాకు ఎంత ఒకవేళ నీ మనసుకు నచ్చినట్టు రాలేదనుకో, మళ్ళీ దాన్ని పడేసి మళ్ళీ ఇంకోటి తీస్తావు. ఎందుకు? ఎంతమంది నన్ను నేనే చేయబట్టి తీసుకో. హల్లెలూయా. దేవుడు బైబిల్లో ఉన్న వాగ్దానాన్ని గురించి పౌలంటాడు, వాగ్దానాలు ఎన్నైనను అవన్నీ అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి క్రీస్తులో. కండిషన్స్ ఉంటాయి, షరతులు ఉంటాయి. అని ఏమన్నాడు? నా స్వరము విని ఎవడైనా తలుపు తీస్తే నేను లోనికి వస్తా, అప్పుడు ఇద్దరం కలిసి పండుగ చేసుకుందాం అంటాడు. 3:20 ప్రకటన గ్రంథం 3:20 చదువు. ఎందుకని మనిషి 3వ అధ్యాయం 20 చూడండి. ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదు. దేవుడు నా ఇంట్లోకి వచ్చి నాతో భోజనం చేస్తాడు, మంచిదే. కానీ దానికంటే ముందు ఆయన స్వరం వినాలి, నువ్వు తలుపు తెరవాలి. ఇవి చేయకుండా ఆయన లోపలికి రాడు. నా లోపలికి రా ప్రభువా, నా లోపలికి రా ప్రభువా అంటే రాడు. ఎందుకంటే ఆయన చెప్పినే చేయాలి. ఆయన నీకు ఏం సెలవిస్తున్నాడు, ఆయన నీతో ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేయమని మాట్లాడుతున్నాడో, ఏం వదిలిపెట్టమని మాట్లాడుతున్నాడో, ఏం విడిచిపెట్టమని మాట్లాడుతున్నాడో అవి విడిచిపెట్టాలి, అవి వదిలిపెట్టాలి. ఆ తర్వాతనే వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం. మీరు వాగ్దానానికి వెళ్తారు, వాగ్దాన భూమికి వెళ్తారు, కానీ వెళ్ళడానికి ముందు కొన్ని చెప్పాడు దేవుడు. అన్యులతో వియ్యం అందుకోవద్దు, అమాలేకులను కనికరించొద్దు, చేయాలి. సౌలును రాజ్యం తీసేసేందుకు అని నాయన నువ్వు దేవుని మాటను ఇష్టపడలేదు, అమాలేకులను కనింపకుండా కఠినంగా వాళ్ళ ఎడలో ప్రవర్తించడం బాబంటే రాజును బతుకనిచ్చారు. గొర్రెలు ఎడ్లు బలిసినవి కోవు కొట్టిన అవన్నీ బ్రతకరించి ఏమన్నట్టు యెహోవా కొరకు అంటున్నాం. నీకు చెప్పాడు ఆయన ఏం చెప్తే చేయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు. వీళ్ళదే చేస్తుంది. ప్రార్థనలు వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాడు. ఈ వాగ్దానం ఉంది. ఈ వాగ్దానంలో ఎన్ని కండిషన్స్ ఉన్నాయి.
ఒకటి యెహోవా వరకు శ్రద్ధగా వినాలి. రెండు, దేవుని దృష్టికి న్యాయమైంది చేయాలి. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. నీ ప్రవర్తన దేవుని దృష్టికి న్యాయంగా ఉందా? పాస్టర్ దృష్టి కాదు, విశ్వాస దృష్టికి, కుటుంబ సభ్యుల దృష్టి కాదు, దేవుని దృష్టికి న్యాయంగా. నీ మాటలు దేవుని దృష్టికి న్యాయంగా, నీ గుణం దేవుని దృష్టికి న్యాయంగా, నీ ప్రవర్తన, నీ బిహేవియర్, నీ స్వభావం యేసయ్య దృష్టికి న్యాయంగా ఉందా? ఉంటే నో ప్రాబ్లం. హల్లెలూయా. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన మాటలకు, ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలు, నియమాలు, శాస్త్రాలు నీవు అనుసరించి ఆచరించి నడిచిన ఎడల అప్పుడు ఐగుప్తులో, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఏ రోగం వచ్చినా నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ సంఘం మీదకి రానివ్వను. ఒకవేళ సంఘం మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చినా బాగు చేసేది నేనే, స్వస్థపరిచేది నేనే. అందుకే సొలొమోను రాస్తూ దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకోవాలి. రెండు తగ్గించుకోరా అని ఒక వ్యక్తి చెప్పేదాకా మనం ఆలోచించొద్దు. అక్కడ అదే చెప్తుంది, వాళ్ళే తగ్గించుకోవాలి. నేను చెప్తే నువ్వు తగ్గించుకోవడము, నువ్వు చెప్తే నేను తగ్గించుకోవడమే, తగ్గు అని అనడం ఇవి కాదు, అవసరం లేదు. యేసు ప్రభువుకు ఉపమానం చెప్తాడు. ఉపమానం అంటే నిజ సంఘటనలే, వాస్తవ సంఘటనలే, పిట్టకథలు చెప్పడు. హల్లెలూయా. ఆ దాంట్లో సుంకరుడు, పరిసయ్యుడు ఇద్దరు మందిరానికి వెళ్తారు. సుంకరుడేమో వానికి గర్వం. ఎట్లా గర్వం? వాని పదాలలో నేను అనేది ఉంటుంది. అక్కడ నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటాను, నేను పూజలలో, జరుగులలో దశం బాగా ఇస్తాను, నేను చోరులాగా లేను, దొంగల్లాగా లేను. హల్లెలూయా అని సుకరుల వాళ్ళు లేని, పక్కనున్న సుకరుల వాళ్ళు లేదు. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆకాశం వైపు కన్నులు ఎత్తడం కూడా ధైర్యం లేదు. పాపిని రొమ్ము కొట్టుకొలుసు ప్రార్థన చేస్తుంది. ఏమల్లే, పాపిని ప్రభువా నన్ను కరుణించు. వీడింత చాతాడంత ప్రార్థన చేశాడు. నేనంటే ఏంది? ఈ యాటిట్యూడ్ మనలో కానీ, ఈ వీక్షిస్తున్న ప్రజల్లో కానీ ఉంటే దేవుడు మీలో లేడు, మీతో ఉండడు. ఎందుకు? మనమందరం సామాన్యులు. దేవుని సన్నిధిలో ఎవరు గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఆయన సన్నిధిలో మనం అందరం సమానమే. కానీ ఆయన విరిగి నలిగిన హృదయము కలిగిన ఏ వ్యక్తిని అలక్ష్యం చేయడం. ఆయన మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టను, వినయముల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేస్తాడు, నలిగిన వారిని బలపరుస్తాడు. ఎందుకు? ఇతడు ఏం చేస్తున్నాడు? పవిత్రుడే కావచ్చు, నీ పవిత్రత నీ దగ్గర పెట్టు. దేవునికి ఆపాదిస్తావేంటి? హల్లెలూయా. నీ దశభాగం నీ దగ్గర పెట్టుకో. నువ్వేదో ఆయనకి ఏదో మేలు చేస్తున్నట్టు మాట్లాడతావేంటి? నేను దొంగతనం చేయటం, నీ మంచి ఉండని అవతల వ్యక్తిని నిందిస్తున్నావు. నీది నీ దగ్గర పెట్టుకో. నీ ప్రవర్తనలోనే మార్పు లేదు. నువ్వు ఎన్ని చేసేలో దేవుడి నీ లైఫ్లో లేడు. అహంకారపూరితమైన మాటలు, గర్వంతో కూడిన మాటలు. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, ధైర్యం లేదు, నోరు పిక్కలేదు. అయ్యా పాపినైనా నన్ను కరుణించు అంటే వీనికంటే వీడు నీతిమంతుడుగా తీర్పు తీర్చబడ్డాడు. హల్లెలూయా. అందుకే ఆయన సన్నిధిలో మిమ్మల్ని మీరే తగ్గించుకోవాలి. పేతురు భక్తుడు చెప్పినట్టుగా బలిష్ఠుడైన ఆయన చేతి కింద దీనులుగా అణిగి మణిగి ఉండాలట దేవుని బిడ్డలు. ఆయన సన్నిధిలో ఆయన ప్రజలుగా ఎవరికి అణిగి మణిగి ఉండాలి? దేవుని ఇల్లు. హల్లెలూయా. దీనులు. చదవండి 5వ వచనం నుండి. మొదటి పేతురు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల
దీన మనసు అను వస్త్రము ధరించి దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మను మనలను హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై అణిగి మణిగి ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించాడు. సరిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు ప్రభువుని మహిమపరుస్తాం. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, అహంకారులకు ఆయన వ్యతిరేకి, గర్విష్ఠులకు ఆయన వ్యతిరేకి. దేవునికి వ్యతిరేకమై మనం సాధించేది ఏముంది? క్రీస్తుకు వ్యతిరేకమై మనం సాధించేది 23వ చదవాల్సిన అవసరం లేదు. దినవృత్తాంత గ్రంథంలో యూదా వారికి ప్రకటించగా వాళ్ళందరూ యెహోవాను వేడుకొనుటకై యెహోవా సన్నిధిలో కూడుకొనిరనుంది. మేధావులు లేరా అందులో? యెరూషలేము కాపురస్తులలో మేధావులు లేరా? యూదా నివాసులలో మేధావులు లేరా? పెద్దలు లేరా? సామంతులు లేరా? అధికారులు లేరా? నాయకులు లేరా? అందరూ ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి చెప్పలేదు, చాటింపు చేశాడు. చదవండి, ఎందుకైనా మంచిది. 1-2 వచనం నుంచి 1 వచనం నుంచి 3 వచనం చదవండి. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమోనీయులను, మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆల నుండి సిరియాల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చినది, చిత్తగించుము. వారు హాసాసోన్ తామారు అను ఎగ్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద నుండి విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదాయంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా యూదావారు యెహోవా వలన సహాయం వేడుకొనుటకై యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తాం. ఎవరికైనా చెప్పాడు, అప్పుడు పెట్టి చెప్పాడు ఎవరికైనా? అనౌన్స్మెంట్ అంతే. అంటే ఎంత స్పిరిచువల్గా ఉన్నారండి ఈ రోజులో యెరూషలేము కాపురస్తులు. ఏం ప్రార్థన? అది ఉపవాస ప్రార్థన. 12 వచనం చదవండి. 13 వచనం 12-13 రెండు చదవండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటమో మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలబడిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే జనాలందరూ పరిగెత్తుకొని వచ్చి ఉపవాస ప్రార్థనలో ఉండడానికి ఫ్యామిలీస్ పరిగెత్తుకొని వచ్చాయి. హల్లెలూయా. అంటే వాళ్ళు ప్రభుని ఎంత ప్రేమిస్తున్నారు, ఆయన సన్నిధిని ఎంత ఇష్టపడుతున్నారు, ప్రార్థనని ఎంత ఇష్టపడుతున్నారు. అసలు వాళ్ళ హృదయంలో ఉన్న జీవి చూడండి, ఆ తృష్ణ చూడండి. ఆరాధన అంటే గొప్పదిగా ఎంచాలి, మందిరం అంటే గొప్పదిగా ఎంచాలి, ప్రార్థన అంటే గొప్పదిగా ఎంచాలి. అది దేవునితో రిలేషన్ కదా, దేవునితో మాట్లాడడం కదా. ప్రధానమంత్రితో మాట్లాడడం కంటే, ముఖ్యమంత్రితో మాట్లాడడం కంటే అతి ప్రాముఖ్యమైనది నీవు నీ దేవునితో, సృష్టికర్తతో, రాజుల రాజు, ప్రభుల ప్రభులు కలుసుకునే అది వాళ్ళ మనసులో, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ ప్రవర్తనలో కనిపిస్తుంది. ఏ ఒక్కరికైనా గర్వం ఉన్నట్టుందా? గర్వం ఉన్నాడు అందరిలో గర్వాలండి. సపరేట్గా ఉంటాడు, ఎవరితో మాట్లాడు, ప్రత్యేకంగా ఉండాలనుకుంటాడు, గుర్తింపును కోరాలనుకుంటాడు. గర్వం ఎవరితో కలవనివ్వదండి, తెలుసా మీకు? గర్విష్టి ఎవరితో కలవడు, ఎవరితో మాట్లాడు, ఎవరి దగ్గరికి నాదా అనిపిస్తుంది. మనకంటే చిన్న దగ్గరికి కూడా పోవడానికి మనకు మనసు ఉండదు. అదే నేను వాడే రావాలని. హల్లెలూయా. యేసు ప్రభు పాదాల పట్టుకు వంగి మనిషిని పాదాలు పట్టుకున్నాడు, చేతులతో కడిగాడు.
అదండి తగ్గింపు. మన కిరీటం పడిపోయినా పర్వాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన సెల్ఫిష్నెస్ తగ్గాలి. అందుకే ప్రభు అన్నాడు, నా ప్రజలు, నా బిడ్డలు, నా సంఘస్థులు, నా చేత రక్తం చేత కడగబడిన నా పరిశుద్ధులు మాత్రం తమ్మును తాము తగ్గించుకోవాలి. తగ్గింపు లేకుండా ప్రార్థన చేయొద్దు, గర్వంతో ప్రార్థన చేయొద్దు, అహంకారంతో దురుసుగా ప్రవర్తించొద్దు. వాళ్ళు నా పిల్లలు, నా బిడ్డలు, వాళ్ళు నా ప్రజలు, వాళ్ళు నేను మేపడి గొర్రెలు. వాళ్ళు గొర్రెలతో ఎందుకు పోల్చాడు? సాధువు జంతువు గొర్రె. విశ్వాసం గొర్రెలతో ఎందుకు పోల్చాడు? నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, వాటికి నేను నిత్య జీవం ఇచ్చాను, అవి నా చేతిలో ఉన్నాయి. ఏ దుష్టుడు వాటిని ముట్టుకోలేడు, నా పిల్లల్ని ఏ సాధారణ ముట్టుకోలేడు, ఎందుకంటే అవి నా చేతిలో ఉన్నాయి. అవును, ఆయన స్వరం వింటున్నప్పుడు లోపల తెలియకుండా దీనత్వం రావాలా. దీనుల్లో ఉన్నట్టు ఉండడం వేరు, మనసులో దీనత్వం, ప్రవర్తనలో దీనత్వం, వ్యక్తిత్వంలో దీనత్వం, క్రియలలో దీనత్వం ఉండడం వేరు. నా బిడ్డలు వాళ్ళ, నా పిల్లలు వాళ్ళ, నా పిల్లలు తగ్గించుకుంటేనే వాళ్ళకి అందము, ఆరోగ్యం, ఆశీర్వాదం. తగ్గింపులో ఉన్న ఆనందం, ఆరోగ్యం, నెమ్మది, ఆశీర్వాదం కూడా. గర్వము వలన సకలము పుట్టునని బైబిల్ చెప్తుంది. దీనులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. భక్తుల జీవితాలను పరిశీలన చేసి పరీక్షించి చూడండి. అబ్రహాముకి ఏమైనా గర్వం కనిపిస్తుందా? ఇస్సాకు లోపల ఏమైనా గర్వం ఉంటుందంటే సొంత వాళ్ళ నానబావులండి, వాళ్ళ పిత్రార్జితం పూజ చేశారు వాళ్ళ డాడీ కాలంలో, అబ్రహాం కాలంలో. జనులు గల ఊళ్ళకి వెళ్ళిన బావులు, ఫిలిస్తీన్లు శత్రువులు. ఫిలిస్తీన్లు ఎప్పుడు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా లేసేవాళ్ళు. ఫిలిస్తీన్ గొల్యాత్ కూడా ఫిలిస్తీన్ వాడు. ఫిలిస్తీన్లు ఎప్పుడు దేవుని బిడ్డలకు, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేస్తారు. అమాలేకుల తర్వాత మాటి మాటికి ఎప్పుడైతే ఈ ఫిలిస్తీన్లు పూడ్చి వేసిన ఆ బావులను తిరిగి ఇస్సాకు తవ్వించడం ప్రారంభించాడు. ఓటలు పడ్డాయి బావిలో, పక్కన పరిగెత్తుకొని వచ్చారు, గొడవ పడ్డారు. హల్లెలూయా. గర్వంతో గొడవ చేశారు, ల్యాండ్ లాక్కున్నారు, లేక పొలం లాక్కున్నారు, లేక బావిలు లాక్కున్నారు. అయితే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పి ముందుకెళ్ళారు. ముందుకెళ్తే మళ్ళీ లాక్కున్నారు, మళ్ళీ ముందుకెళ్ళారు. ఆ తర్వాత ఎవరు గొడవకు రాలేదు. హల్లెలూయా. గొడవకు రాలేదు, కానీ విత్తనం వేసిన సంవత్సరమున నూరంతలు పుట్టబడితే అభివృద్ధి బయట ప్రజలకు కనిపించింది, ఆశీర్వాదం బయట ప్రజలకు కనిపించింది, ఇంకా ముఖ్యంగా శత్రువులకు కనిపించింది, ద్వేషించిన వారికి కనిపించింది, దూషించిన వారికి కనిపించింది, లాక్కున్న వారికి కనిపించింది. కానీ వారి మనసు మారింది. రేపు పొద్దున వీళ్ళకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఆ దేవుడు మన మీద కోపం చేస్తే మనము మన భార్యను బ్రతకమేమో, కాబట్టి వాళ్ళకు శత్రుత్వం ఎందుకు, సమాధాన పడదాము, రాశి కుదుర్చుకుందామని వెళ్ళారు. వెళ్తే ఆయన భయపడ్డా, ఏంటి ఇంకేముందని నీ దగ్గరికి వచ్చారు, ఇంకా లాక్కున్నారు కదా, నేను మిమ్మల్ని ఒక్క మాట అనలే కదా, నేను దీనుడుగా నాదేదో నేను తగ్గించుకొని నా జీవితం ముందుకెళ్తున్నాను. లేదు లేదు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఇంత నష్టం కలిగించిన, ఎంత బాధ పెట్టినా, మానసికంగా నిన్ను, నీ కుటుంబాన్ని చించి పోగులేసినట్టుగా ఇబ్బందులు పెట్టినా కూడా నీవు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, నువ్వు ముందుకే వెళ్ళావు, నువ్వు ఆగిపోలేదు. నీ దేవుని విడిచి నువ్వు ఆగిపోలేదు. నీకు విలువైన అన్ని వదులుకున్నావు, ఈ అఖిలపక్షి అన్ని వదులుకున్నావు, నువ్వు ముందుకే వెళ్ళావు. కానీ నీతో దేవుడు ఉన్నాడు, నీ చేతి పని దేవుడు దీవించాడు, నువ్వు దీవించబడ్డావు. కాబట్టి నీ దేవుడు మా కుటుంబాల మీదకి శత్రువు అయిపోతాడేమో, రాజీ కుదుర్చుకుందాం, సమాధాన పడదాం అని ఇద్దరు సమాధాన పడితే వాళ్ళకు మంచి భోజనం చేసి, మంచి వంట చేసి మంచి భోజనం పెట్టి సమాధానంతో వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకనే ఇస్సాకును పీస్ ఆఫ్ మ్యాన్ అంటారు. సమాధానాన్ని కోరుకునే వ్యక్తి, దీనత్వం కలిగిన వ్యక్తి సమాధానాన్ని కోరుకుంటాడని. గొడవలు, ఫిలిస్తీన్ల మెంటాలిటీ గొడవలు కోరుకునే మెంటాలిటీ. వాళ్ళదే తప్పు, వాళ్ళే ల్యాండ్ పుంజుకోవడము, మళ్ళీ వాళ్ళే చేయడం.
అట్లా వెళ్ళు నువ్వు. నీ లైఫ్లో ఇలాంటి వాళ్ళు నీకు ఎదురైతే యూ డోంట్ వరీ, ముందుకెళ్ళు, ప్రభులో ముందుకెళ్ళు, పరిచయంలో ముందుకెళ్ళు, సేవలో ముందుకెళ్ళు, వాక్యంలో ముందుకెళ్ళు, ఆయన సన్నిధిలో ముందుకెళ్ళు. కానీ నీవు మాత్రము ప్రార్థన చేసేటప్పుడు వ్యక్తిగతంగా ఎక్కడ ఉన్నా తగ్గింపును మించిన ఆభరణంకి కలిగిందండి. పులి అది జంతువు హాల్గా అనిపిస్తుంది, సింహం అది జంతువు అనిపిస్తుంది. నువ్వు మనిషి, నువ్వు ఆలోచించాలి. హల్లెలూయా. వాటికి ఉంటుంది గర్వం, వాటికున్న బలాన్ని బట్టో పంచాన్ని బట్టో మొత్తం అడవికి రాజు కదా సింహం, అది జూలు దులుపుకుంటాడు. మనం జూలు దులుపాల్సిన అవసరం లేదు. ఎందుకు? యూదా గోత్రము సింహం పిల్లలం, మనం సింహం పిల్లలమే కానీ గొర్రెలము. హల్లెలూయా. దీనులము, నీ రాజు దీనుడై గాడిద మీద వస్తున్నాడు. ఆమేన్. ఎంత తగ్గింపు. అందుకే ప్రభు అన్నాడు, నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థనలో నన్ను వెతికి చెడు మార్గాలను విడిచిపెడితే ఆకాశమందున్న నేను వారి ప్రార్థన విని వారి పాపాలు క్షమించి వారి దేశాన్ని బాగు చేస్తాను. ఈ వాగ్దానాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నారు? యెహోషాపాతు రాజు యూదులకు, యూద జనులకు, యెరూషలేము కాపురస్తులకు, మంత్రులు కావచ్చు, సామంతులు కావచ్చు, నాయకులు కావచ్చు, అధిపతులు కావచ్చు, అన్ని రకాల ప్రజలు దేవుని మందిరము ఎదుట, కొత్తశాల ఎదుట పసి పిల్లలతో సహా కూడుకున్నారు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కూడుకున్నారు. హల్లెలూయా. మనలో మన మాట 2 సంవత్సరాలు మళ్ళీ ఓమిక్రాన్ అని ఇదొకటి వచ్చేసింది. ఇప్పటికి 20 కేసులు ఉన్నాయి మన తెలంగాణలో. రాదు అనుకున్నాం, కొంతమందిని పలకరించింది, నేను వచ్చేసా. హల్లెలూయా. మరి మన ఆలోచన ఎలా ఉంది? ఇలాంటి పరిస్థితుల్లో మన ఆలోచన ఎలా ఉంది? ఎప్పుడైనా మనం మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. నేను అనడం కాదు, మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. కరోనా ఈ సంవత్సరం చాలా మంది ప్రాణాలను తీసేసింది. ఆ తెగులు ఆగిపోవాలి. బైబిల్ చెప్తుంది, తెగులు వచ్చినప్పుడు నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థనలను వెతికి తమ పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకో, బలహీనతలు ఒప్పుకో. హల్లెలూయా. పాపం అంటే ఏంటిది? వ్యభిచారం, దొంగతనం, నరహత్య, ఈ 3 మనం చేయం. కాబట్టి నేను బెటర్ అనుకుంటున్నాం. బెటర్ అసలే కాదు. ఎందుకు బెటర్ కాదు? నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావు, నీ సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా మన సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాం. దేవుని త్రోవలో నడవకుండా మన త్రోవలో నడుస్తున్నాం. దేవుని మనసుతో ఆలోచించకుండా మన మనసుతో ఆలోచిస్తున్నాం. దేవుని హృదయంతో ఆలోచించకుండా మన హృదయంతో ఆలోచిస్తున్నాం. ఆజ్ఞాతిక్రమమే పాపం కదా. దేవుని మాట పెడచెవిన పెట్టడమే పాపం కదా. దేవుని మాటకు లోబడకపోవడమే పాపం కదా. ఆయన వాక్కును శ్రద్ధగా ఆలోకించి రిసీవ్ చేసుకోకపోవడమే పాపం కదా. ఆయన కట్టడము అనుసరించకపోవడం పాపం కదా. ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళకపోవడం పాపం కదా. ఆయన చేయమన్నది చేయకపోవడం పాపం కదా. అరే, కీడుకు ప్రతి కీడు చేయకండి అయ్యా అని దేవుడు చెప్పాడు పేతురు ద్వారా. 1 పేతురు 9వ అధ్యాయం 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఎంతమంది ఈ వాక్యాన్ని ఫాలో అవుతున్నారు? పాస్టర్లు, విశ్వాసులు, సంఘస్థులు, చిన్నలు, పెద్దలు ఎంతమంది ఈ లేఖనాలు ఫాలో అవుతున్నారు? కీడు చేస్తే వాడు పాలన రాకుండా కీడు చేసింది ఎట్లా రివెంజ్ తీసుకున్నా, ఎక్కడో ఒక దగ్గర ఒత్తిడి పెట్టాలి, మాటలు యుద్ధం చేయాలి, లేకపోతే ఏదో వ్యతిరేకంగా మాట్లాడాలి. అంటే నువ్వేం చేస్తున్నావు? కీడే చేస్తున్నావు. నిన్ను తిరిగితే నువ్వు తిరుగుతున్నావు, నేను దూషిస్తే నువ్వు దూషిస్తున్నావు. కానీ బైబిల్ ఏమని చెప్తుంది? కీడుకు ప్రతి కీడు చేయకు, దూషణకు ప్రతి దూషణ చేయకు, నీవు దీవించు. హల్లెలూయా. ఎంతమంది దీవిస్తుంది?
ఎంతమంది దూషించకుండా ఉంటున్నారు, ఎంతమంది ద్వేషించకుండా ఉంటున్నారు, ఎంతమంది అసహించుకోకుండా ఉంటున్నారు. అంటే మనం స్పిరిచువల్ కాదు అన్నట్టు, మనం ఆత్మీయంగా ఎదగలేదు అన్నట్టు. మనకు అన్నీ తెలిసినా కూడా పట్టించుకోవట్లేదు. అటువంటిప్పుడు స్వస్థత ఎందుకు వస్తుంది? మన దేశం ఎందుకు బాగుపడుతుంది? మన సంఘాలు ఎందుకు బాగుపడతాయి? క్రైస్తవులు ఎక్కడ బాగుపడతారు? అన్ని లోపాలు మనలోనే ఉన్నాయి. మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు పరిశుద్ధులు మోకాళ్ళ మీద ఉండి తమను తాము తగ్గించుకొని ప్రార్థనలను వెతికి తమ పాపాలు విడిచిపెట్టి నాకు ప్రార్థన చేస్తే వాళ్ళ పాపాలను క్షమిస్తా, వాళ్ళ ప్రార్థన అంగీకరిస్తా, వాళ్ళ కుటుంబాన్ని బాగు చేస్తా, వాళ్ళ ఇంటిని బాగు చేస్తా, వాళ్ళ సంఘాన్ని బాగు చేస్తా, వాళ్ళ పరిచర్యను దీవిస్తా, సాతాని క్రియలు లయపరుస్తా, నేను ఆరోగ్యాన్ని ఇస్తా. నేను ఆదివారం ప్రార్థనకు వస్తాను కదా, అందరికంటే ముందే వస్తాను కదా, నేను పాటలు పాడుతాను కదా, నేను సాక్ష్యాలు ఇస్తాను కదా, నేను సేవకు సహకరిస్తాను కదా, లేక నేను దశంభాగాలు ఇస్తాను కదా, కృతజ్ఞత కానుకలు ఇస్తాను కదా, మందిరం కట్టినప్పుడు నేను డబ్బులు ఇస్తాను కదా. చెయ్యి, అది దేవుని కొరకు చేసేది. మరి ప్రవర్తన కనుక వచ్చేసరికి అవే చిన్న బలహీనతలు, పాపాలు. ఈ పాపాలను ఎబ్రీ గ్రంథకర్త వండర్ఫుల్ మాట చెప్తాడు. 2వ వచనం 12వ అధ్యాయం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి ఆమేన్, హల్లెలూయా. సులువుగా చిక్కులబెట్టి ప్రతి పాపం. అయ్యప్ప స్వాములా వచ్చారు, మీకు అర్థమైపోయింది. పాపం సావును తప్పుపట్టద్దు, వాళ్ళ దేవతలను దేవుని తప్పుపట్టద్దు. వచ్చిన మనుషులు మంచులు కాదు. పాపం వీళ్ళు నమ్మారు, ఏదో చెప్తే బంగారం బురుడి కొట్టించారు. సులువుగా చిక్కులు పెట్టే పాపం తెలియకుండా మన లోపల కూడా ఉంటాయి. చిన్న వాటికే పంపెలెత్తిపోతాడు. ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపం నేనేం చేస్తాంటే, నీలో యథార్థతను, విశ్వాసాన్ని, భక్తిని, సమర్పణను, త్యాగం మీద దెబ్బకూడదు. అంతే. ఇప్పుడు ఈ మధ్యలో ఆన్సైల్ అయితే లేదు. ఐటమ్ సాంగ్ను దేవతల పేరు మీద మన దేవిశ్రీ ప్రసాద్ పాట పాడింది తెలుసా? ప్యారెంట్ సాంగ్ ఏదో సాంగ్ అంటారు కదా, మొత్తం ఆ ఐటమ్ సాంగ్ను మనడు ఇది చేస్తే రాజాసింగ్ ఎమ్మెల్యే మొత్తం చెప్పులతో ముట్టుడే గందరగోళం చేస్తే వాడికి క్షమాపణ చెప్పాలని పెద్ద హల్చల్ చక్కలు కొడతారు యూట్యూబ్లో, న్యూస్ ఛానళ్ళలో. మరి ఐటమ్ సాంగ్ను దేవుళ్ళకు దేవతలకు ఆ పాటలు పెట్టిన అవి అంటే డివోషనల్ సాంగ్స్ అంట. ఎవరు మన ఏంటి మనం కూడా చిన్నవే అవి తప్పు అనిపిస్తుంది మనకు, పాపం అనిపిస్తుంది మనకు. ఆ చిన్న ఆలోచనలు చిన్నవే. చిన్నదే కదండి పెద్ద అయ్యేది, చిన్నదే కదండి. చిన్న తాట కదా, చిన్న ఆలోచన కదా, చిన్న ఏహీభావం కదా, చిన్న తృణీకారమే కదా. తిట్టలే కొట్టలే ఏమనలే. సౌలు కూతురు, దావీదు భార్య. కాకపోతే దావీదు ఆనందిస్తున్నాడు దేవుని సన్నిధిలో, నాట్యం చేస్తున్నాడు, మందసం చేస్తున్నాడు. సంతోషం అనిపిస్తుంది. గతంలో ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత భావంతో, ఉప్పొంగిన హృదయంతో, గొర్రెల దొడ్డు నుండి నన్ను విడిపించి ఇదిగో ఇశ్రాయేలుకు అధిపతి చేశాడు, నార్మల్ పర్సన్ను రాజును చేశాడు, అన్ని జ్ఞాపకం చేసుకొని ఆడుతూ గంతులు వేస్తూ పాడుతూ ఉంటాంటే కిటికీలకి చూసింది భార్య. చూసి మీకు చూసి ఏమని మనసు తెలియదు. మరి దావీదు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. పిచ్చోడా రాజు, భయపడ్డ లేకుండా గంతులేసాడు. మరి పిచ్చిదని తెలియదా? ఆ స్థితికి కారణం ఎవరు? ఏ దేవుడు అతను నడిపించాడు? గొల్లియాతును జయించడానికి కారణం ఏ దేవుడు? ప్రజలు మన ప్రాణాలను కాపాడడానికి కారణం ఏ దేవుడు? పిలిచింది ఏ దేవుడు? అభిషేకించింది ఏ దేవుడు? వీళ్ళు అయ్యకు దయ్యం పడితే ఈయన సిద్ధర వయసులే కదా దయ్యం పోయింది. సౌండ్ రాసు హల్లెలూయా. పిచ్చి పిచ్చి వీరి కేకులేస్తూ పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటే ఈ సిద్ధరం అయితే దయ్యం పోడేనే. ఈ పిచ్చిదని తెలుసు కదా మీకు. అన్ని అనుభవాలు మనకు కూడా అండి, మనమేం తక్కువ కాదు.
అమ్మో మనము అన్ని తెలుసు, అన్ని విషయాలు తెలుసు, అయినా మీకు అలాగా మనసులో అంతా కొత్త కొత్త ఉడుకుతాడు. దానివల్ల ఏమవుతుంది? సంఘానికి ఏం కాదు, విశ్వాసులకి ఏం కాదు, సేవకులకి ఏం కాదు, నీ జీవితం నాశనమైంది, నీ లైఫ్ నాశనమైంది. చచ్చిపోయేంత వరకు కొట్టాలి. అసలు ఆడవాళ్ళకు పిల్లల్ని అనేది అదొక అద్భుతమైన వరం. తల్లి అవ్వడం ఒక అద్భుతమైన వరం అంటే ఆ మాతృత్వం అది లేకుండా ఒక మొగోళ్ళలాగా బ్రతికింది మన భాషలో చెప్పాలంటే. ఎవరు? మీ కాలం. ఎందుకండి ఆ శాపగ్రస్తమైన జీవితం, ఆ కొట్టరాలు బ్రతుకు ఎంత డేంజర్ కదా. హల్లెలూయా. అట్లా ఆధ్యాత్మిక కొట్టుతనం మనకు రావద్దు, ఆత్మీయ కొట్టుతనం మనకు రావద్దు. అందుకే మనల్ని మనము ప్రభు సన్నిధిలో తగ్గించుకోవాలి. మన బలహీనతను ఒప్పుకొని విడిచిపెడితే మన దేశాన్ని దేవుడు బాగు చేస్తాడు. తెగులు ఆపే బాధ్యత క్రైస్తవ ప్రపంచం మీదనే ఉంది. నిజమండి. ఒకప్పుడు ఉన్నాయండి ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ లేనప్పుడు యుద్ధాలు క్రైస్తవుల మీద హిందువులు, హిందువుల మీద క్రైస్తవులు, వాటి మీద లేపుతుంది, వాటికి లేపడం, వీళ్ళు దాడి చేసిన వాళ్ళు దానికి ఎంత చెత్త తయారైందండి. దేవుని నమ్ముకోవాలి. భక్తులు అంటే లేదు. అసలు భక్తులు ఎలా ఉండాలి? వాడన్న తర్వాత మనం ఎట్టుకుంటాం, మనం ఉంటుంది ర్యాలీ దిద్దాం. అసలు ఏం జరుగుతుంది? అసలు గర్వమే కదా ఇవన్నిటికీ ఆధారం. అహం దెబ్బతింటుంది కదా, తోక దొక్కిన పాములాగా పుస్సులో వేసేది. మొక్క మీద మూము వేసిన తోసుకొని వెళ్ళిన గుణం వేసేది. యుద్ధానికి దిగొద్దు, ఫైటింగ్ దిగొద్దు. ప్రభు పాదాలు పట్టుకొని అక్కడ ఫైటింగ్ చేయాలా. యెహోషాపాతు రాజు చేసిందే మిలిటరీ సంప్రదించలేదు, పెద్దవాళ్ళని సమావేశపరచలేదు, అత్యవసరమైన మీటింగ్ ఏర్పాటు చేయలేదు, కమాండర్లో పిలిపించలేదు. వాళ్ళు యుద్ధం కొరకు దండు గొప్ప సైన్యం వచ్చేది నేను విన్నాను, ఏం చేద్దాం వాళ్ళను వీళ్ళను పిలిచి డిబేట్ కొరకు, చర్చల కొరకు కూర్చోలేదు. మనసు విడుపుకొని యెహోవా యుద్ధం విచారణ చేస్తా, మీరంతా ఉపవాసం ఉండి మీరు కూడా ప్రార్థన చేయండి, మనమందరం కొత్త శైలి మందిరం దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తాం. ఎప్పుడన్నా చేశారండి? చెయ్యాలండి. అసలు అదే నిజమైన ఆత్మీయులు చేసే పని అదే. నేను మాత్రం ఇండివిజువల్గా చేస్తానండి, నా కుటుంబంతో కలిసి చేస్తాను. ఏ విపత్తు వచ్చినా ఏది వచ్చినా ఫస్ట్ ఆయన పాదాలు పట్టుకుంటాను. ప్రభా ఎందుకు ఇలా జరుగుతుందో నాకు తెలియదు, నీ హెల్ప్ నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి. ఆయన సహాయంతోనే, ఆయన ఆలోచనతోనే ఇంతకాలం బ్రతుకుంటూ ఆయన సన్నిధిలో సాక్షి జీవితాన్ని జీవించడం పరిస్తున్నాడు. సంఘముగా ఎందుకు చేయకూడదు? సమాజముగా ఎందుకు చేయకూడదు? కుటుంబంగా ఎందుకు చేయకూడదు? ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన వాగ్దానాలు ఎత్తి పట్టుకుని ఎందుకు ప్రార్థించద్దు? ఎందుకు ఆయన మాటలు మనం నమ్మద్దు? ఆయన మాటల్లోని శక్తిని ఎందుకు నమ్మద్దు? యెహోషాపాతు నమ్మాడండి. నమ్మి ప్రార్థిస్తే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా యెహోవా చెలవించినదేమనగా, మీరు ఆ గొప్ప సైన్యానికి భయపడకూడి, చెడియకూడి, మీరు యుద్ధము చేయవలసిన అవసరము లేదు, నేనే మీ పక్షాన యుద్ధము చేస్తాను. ఈ మాటలు విన్న వెంటనే యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాడు. ప్రజలందరూ సాగిలపడ్డారు. చదవండి 14 వచనం నుండి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జెకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడగు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోడి, వారు బీజు అను ఎక్కడు మార్గంలో వచ్చెదరు. మీరు యెరూవేలు అరణ్యము మందరమునున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా,
యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం, ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మాట్లాడాడు, ఎంత క్లారిటీగా మాట్లాడాడు. మనతో మాట్లాడ, మన ప్రార్థనలో ఉంటే, మన కుటుంబం ప్రార్థనలో ఉంటే మాట్లాడు, మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రేయర్లో ఉంటే మాట్లాడు, సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే మాట్లాడు. ఏ పర్పస్ కొరకు ప్రేయర్లో ఉన్నాం, ఏ సందర్భంలో ప్రార్థన చేస్తున్నాం, తెగులు ఎందుకు ఆగిపోతలేదు, వైరస్ ఎందుకు ఆగిపోతలేదు, వైరస్ ఇంకొక రూపాన్ని ఎందుకు ఎత్తుతుంది, క్రైస్తవ సమాజం అంతా కలిసి, క్రైస్తవ ప్రజలందరూ కలిసి ఉపవాస ప్రార్థనలు ఎందుకు చాటించదు. అకస్మాత్తుగా అంతఃపురం నుండి, సోసల్ కోట నుండి యూదులను చంపాలన్న ఆజ్ఞ వచ్చింది. ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు. ఈమె కూడా యూద జాతికి చెందిందే ఎస్తేరు. ఆమె 3 రోజులు ఉపవాసం ఉంటారు. మొదటిగా చెప్పింది, అందరూ యూద వాళ్ళందరూ ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయాలి. వేరే మన ప్రయత్నాలు చేశాడు. మనం ఏం చేస్తాం? ప్రాబ్లమ్స్ వస్తే, పరిస్థితి తారుమారైతే ఈ ఆత్మ సంబంధమైన నియమాన్ని ఎవరు పాటిస్తున్నారు? సేవకులు పాటిస్తున్నారా? విశ్వాసులు పాటిస్తున్నారా? సంఘస్థులు పాటిస్తున్నారా? పాటించట్లేదు. అంటే పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నాం. ప్రభుత్వం పని లేకుండా అన్ని పనులు మనమే చేస్తున్నాం. మరి ఎలా జరుగుతుంది? రక్షణ ఎలా వస్తుంది? దేవుని మహిమ లోకం ఎలా చూస్తుంది? దైవ కార్యాలు ఇంకా ముందుకు వెళ్తే చదవాల్సిన అవసరం లేదు. వీళ్ళు పంక్తులు, కోరాహు సంతతి నుండి, కహాతు సంతతి నుండి లేవీలు నేర్పరిచి వీళ్ళు పాటలు పాడుతూ స్తుతిస్తూ మీరు ముందుకు వెళ్ళండి అని తెల్లవారు వెళ్ళేసరికి, ఎంగేజ్ స్థలానికి వెళ్ళేసరికి ఆల్రెడీ దేవుడు యుద్ధం వాడి మాటగాళ్ళు పెట్టుడు, యుద్ధం చేసుడు, అందరిని చంపేసాడు. శవాలు కుప్పలుగా ఉన్నాయి. ఒకవేళ మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళే శత్రుత్వం కలిగించి వాళ్ళు చనిపోయారు. తీర వీళ్ళు చూస్తే వీళ్ళు ఏం పనిచేయాల్సిన అవసరం లేదు. యుద్ధ భక్తులుగానే ఉన్నారు. వెళ్ళారు, పాటలు పాడుకుంటూ ముందు వరుసలో వాళ్ళు ఆ స్తుతి ఆరాధన చేస్తూ వెళ్తున్నారు. చూస్తే మొత్తం శవాల కుప్పలు ఉన్నాయి. ఎంత మిరాకిల్, ఎంత అద్భుతం! ఏ సైన్యానికి భయపడ్డారు? ఏ 3 సైన్యాలు మీద అనుకున్నారు? అవి శవాల కుప్పలైపోయి గుట్టలుగా మారాయి. మొత్తం శవాల కుప్పలు. వాళ్ళు వెళ్ళి చూస్తే చచ్చిపోయారు, కానీ వాళ్ళ ఒంటి మీద బంగారాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి. ఇక వాళ్ళు ఎగబడి తీసుకుంటే పోయిన సైన్యం అంతా, యోధ, ఏషియా అందరూ గ్యాంగ్ అంతా బయలుదేరింది కదా. సైనికులు మాత్రమే కాదు కదా, అందరూ వెళ్ళిపోయారు కదా. 3 రోజులు పట్టిందటండి వాళ్ళకి. నిద్ర లేదు దోసుకోవడానికి. ఈ మధ్య కాలంలో ఏం జరిగింది? గజ దొంగలు విజయవాడలో సీసీ కెమెరాలో కూడా చిక్కుతున్నాయంట. గత 1-2 వారాల నుంచి పోలీసులకు ఒక చిక్కు సమస్యగా మారిందంట వాళ్ళ సమస్య. గజ దొంగలు సీసీ ఫుటేజ్ కూడా చిక్కట్లేదంట, పోలీసులు పట్టుకోవట్లేదంట. అంటే వాళ్ళు ప్రయత్నం 10 బృందాలుగా అవి ఎంతైనా వాళ్ళు దొరుకుతారు. ఎవరి మీద రేపైనా దొరుకుతుంది, కానీ మొత్తం మీద 30 తిప్పలు పెడుతున్నారు పోలీసులు గజ దొంగలు. కానీ వీళ్ళు మాత్రము వెళ్ళి 3 రోజులు పట్టిందట సొమ్మును. అంటే ఎంత తీసుకుపోగలుగుతారో కొలసొమ్ము అంత 3 days బట్టి దోసుకోవడానికే, అంటే ఒంటి మీద ఒలుసుకోవడానికి. శవాల కంటే 3 రోజులు ఆ శవాల మధ్యలోనే ఉన్నారు. అంత తీసుకుని వెళ్ళి దేవునికి అసాధ్యం లేదు. ప్రభు మనల్ని ప్రేమిస్తాడు. వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థించే, వాగ్దానాన్ని నాకు కండిషన్ ఉంటుంది. వాగ్దానానికి ముందు ఆ కండిషన్ నెరవేర్చాం. రేపు పొద్దున న్యూ ఇయర్ తీసుకుంటాం. ఆ వాక్యం వస్తే దాని ముందు ఏ వాక్యం ఉంది, దాని కింద ఏ వాక్యం ఉంది, అది చూసిన తర్వాత ఇవి నేను చేస్తే ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? యెహోషువ ఎంత జ్ఞానం, యెహోషువ పాత్ర రాసుకో ఎంత జ్ఞానం, ఎంత ఆత్మీయుడు. యూదులు, ఆ కాలంలో యూదులు యెరూషలేము కాపురస్తులు ఎంత ఆత్మీయులు. వాళ్ళు అవలంబించిన పద్ధతి ఏంటి, వాళ్ళు అనుసరించిన విధానం ఏంటి, వాళ్ళ నిర్ణయం ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ తీర్మానాలు ఏంటి. ఎవరైనా ఒక్కరైనా వేరే తిరిగి ఆలోచన ఏంటయ్యా, ప్రార్థన చేసి యుద్ధం ఖడ్గాలు పట్టుకొని పోవాలి, కానీ నువ్వేం ప్రార్థన అంటున్నావు, మోసం అంటావు, వాళ్ళు వచ్చి దండు దిగింది, మా ప్రాణాలు పోతే మా భార్య పిల్లలు మీకు అప్పడుకోలు వద్దా, వెళ్ళండి అయ్యా అని ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. అందరూ ఆత్మీయులే కదా.
అందరూ దేవుడితో కలిసి నడిచే అనుభవంలో ఉన్నవాళ్ళే కదా, అందరూ విశ్వాసంలో ముందు కొనసాగుతున్న వాళ్ళే కదా, అందరూ దేవుడి స్వరం విని దానికి లోబడి విధేయులైన వాళ్ళే కదా, అందరూ తమను తాము తగ్గించుకొని బలిష్ఠుడైన దేవుడి చేతి కింద అణిగిమణిగి ఉన్నవారే కదా, దీనులే కదా, హల్లెలూయా, ఆత్మీయులే కదా. దేవుడు నడవడ వారితో, దేవుడు వారిని బలపరచడా, దేవుడు వారి సంఘాన్ని విస్తరింపచేయడా, అనేక ఆత్మలు మందిరానికి నడిపించడా. హల్లెలూయా. దీనులు ఎవరైనా ప్రేమిస్తారు. నటించవద్దు, దీనులన్నీ నటిస్తే ఆ నటన కూడా మనసులో గెలిచిపోతుంది. కాకపోతే వాళ్ళు మనతో అనరు కావచ్చు, నువ్వు నటిస్తున్నావని, కానీ వాళ్ళ మనసులో గెలిచిపోతుంది. యథార్థంగా దీనులుగా ఉన్నా. ఈరోజు ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ జన్మ మనం ప్రార్థించాల్సిన అవసరం ఉంది, ఉపవాసం ఉండాల్సిన అవసరం ఉంది. మన కుటుంబాలు, మన ఫ్యామిలీస్, మనల్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చేతి కిందికి వెళ్ళే అవసరం ఉంది. ఆయన చేతిలో ఇవ్వడగల పాత్రగా మారే అవకాశం ఉంది. ఆయన చేతి కింద అణిగిమణిగి ఉండాలి. హల్లెలూయా. అబ్రహాం ఆయన చేతి కింద అణిగిమణిగి ఉన్నాడు. ఇస్సాకు ఆయన చేతిలో అణిగిమణిగి ఉన్నాడు. హల్లెలూయా. యోసేపు ఆయన చేతిలో అణిగిమణిగి ఉన్నాడు. ప్రభావంగా మాట్లాడలే అన్నలతో. వాళ్ళే భయపడి డాడీ చచ్చిపోయిన తర్వాత కలిసి, అరే నాన్న బ్రతికున్నప్పుడు కొంచెం మమ్మల్ని ఏమన్నదని చెప్పిండ్రా డాడీ, ఇక్కడ డాడీ నీకు తీసుకెళ్ళి యోసేపు డాడీ పేరు పిచ్చోళ్ళ డాడీ పేరు చెప్పినా చెప్పకపోయినా మీరు కీడు చేయాలనుకున్నారు. ఈ కీడును దేవుడు మనకు ఈరోజు ఈ దేశంలో ఉన్న అనేక ప్రజలను రక్షించినట్లుగా మేలుగా మలిచాడు. చదవండి 50వ అధ్యాయం ఆదికాండం, ఈ మాట చదివి మనం క్లోజ్ చేసుకుందాం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని, మీరు నాకు 20 వచనమా 50-20 ఆదికాండం చదువు. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని, అవును, నేటి దినమున జరుగునట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను, వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. డాడీ చనిపోయాడు, మన తాడ తీస్తాడు అనుకున్నారు వీళ్ళు, రివెంజ్ తీర్చుకుంటాడు అనుకున్నారు. కానీ ఆత్మీయుడు కదా, ఆత్మీయులు రివెంజ్ ఎట్లా తీర్చుకుంటారండి? దేవుడితో నడిచే వాళ్ళు పగలా తీర్చుకుంటారండి. ప్రభు ప్రత్యక్షతలో ఉన్నవాళ్ళు, ప్రభు ఆత్మానుభవంలో ఉన్నవాళ్ళు, ప్రభు ఇచ్చిన ఆలోచన అనుసరించే వాళ్ళు పగెందుకు తీర్చుకుంటారండి? నాన్న చెప్పినా చెప్పకపోయినా దీని వెనుక దేవుని ఆలోచన ఉంది. ఈ ఐగుప్తు పట్టణం కాపాడబడాలి, మనము కాపాడబడాలి, అనేక ప్రజలు రక్షించబడాలి. మీరు కీడు చేశారు, ఆ కీడును మేలుగా మలిచి అనేకులు రక్షించబడినట్లు దేవుడు మేలు కొరకే నేను ఉద్దేశించాడు. నీకు వచ్చిన కష్టం, నీకు వచ్చిన ఇబ్బంది, నువ్వు ఎదుర్కొనే సమస్య, అది మానవ మెదడుతో వచ్చిందో, మనుషుల వల్ల వచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో, అది ఏ రూపంలో వచ్చినా దానిని దేవుడు నీ ఆధ్యాత్మిక జీవితం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, పరిచర్య క్షేమంగా జరగడం కొరకు, అనేకుల ఆత్మల బలపడడం కొరకు మేలుగా మలిచాడు. ఎవరినెవరు నిందించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరినెవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వీరిని బట్టే ఇట్లయింది, వారిని బట్టే ఇట్లయింది, నిన్ను బట్టే ఇట్లయింది అని భార్యను భర్త అనాల్సిన అవసరం లేదు, భర్త భార్యను అనాల్సిన అవసరం లేదు, పిల్లలు తల్లిదండ్రులు అనాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రులు పిల్లలు అనాల్సిన అవసరం లేదు, పాస్టర్ సంఘాన్ని అనాల్సిన అవసరం లేదు, సంఘము పాస్టర్ని అనాల్సిన అవసరం లేదు. ఏది జరిగినా అది కీడే కావచ్చు, నష్టమే కావచ్చు, బాధ్య కావచ్చు, కానీ దానిని మేలుగా మలిచి ఆధ్యాత్మికంగా నిన్ను ఆయన సన్నిధిలో నిలబెట్టి ఆయన కృపలో, విశ్వాసములో, సమర్పణలో, పరిచర్యలో, ప్రార్థనలో, ఆయన రాకడలో, ఆయన నామ ఘనత కొరకు నిన్ను బట్టి కొన్ని వందల మంది ఆయన సన్నిధికి రాగలిగినట్లు ఆయన